మేము ఏం చెప్తున్నామంటే ఒక స్టే ఉన్న తర్వాత స్టే ఆర్డర్ని విస్మరించి మరి భూసేకరణ ఎట్లా చేస్తారు? నువ్వు కట్టాలన్నా ఆ ఎత్తు పెంచుకోవాలన్నా పెంచుకోవద్దనే నిర్ణయమే జరగలేదు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పెండింగ్ ఉన్నది. మరి ఎట్లా చేస్తారు ఇది? అప్పుడప్పుడు కోర్టులు ఏమంటాయి, ఈక్విటీ పర్పస్ అంటారు. ఈ భూసేకరణ చేసినారు, ఇంత భూసేకరణ జరిగింది, ఇంత 70,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఉపయోగంలోకి వచ్చింది అని చెప్పి ఒక లీనియంట్ వ్యూ తీసుకోవచ్చు. మన ఆక్షేపణ కూడా అరే సరిలేవా కట్టుకున్నారు అని అనొచ్చు. కాబట్టి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏది ఫైనల్ హియరింగ్ లోపల. ఆ హియరింగ్ వచ్చి ఫైనల్ హియరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. మరి ఈ ఫైనల్ హియరింగ్ వచ్చేసరికి ఈ భూసేకరణ జరిగితే చాలా అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే 519 నుండి 524 ఎత్తు అల్మెట్టి ప్రాజెక్టు కడితే దాదాపు 100 టీఎంసీల నీళ్లు ఎక్కువ నిల్వ చేసుకుంటుంది. ఎందుకంటే పైన ఎక్కువ అంటే కింద ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది, పైన నీళ్ళు ఉంటాయంటే విస్తీర్ణ అవుతుంది, ఎక్కువ వాటరు స్ప్రెడ్ వస్తుంది, వైశాల్యం ఎక్కువ పెరుగుతుంది, వాటర్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ అన్యాయం జరుగుతుంది తెలంగాణకి. జరిగేది మరి మన కృష్ణానది నుండి మనకు ఉన్నటువంటి మరి మహబూబ్ నగర్ జిల్లా, పూర్వపు మహీనగర్ జిల్లాలో కొత్త జిల్లాలో 5, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మరి సూర్యాపేట కానివ్వండి, లేకపోతే నల్గొండ జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ చర్యలు తీసుకుంటుంది అనే దానిపైనే మేము మరి లీగల్గా కొంచెం లోతుగా దీన్ని ఆలోచించి తప్పనిసరిగా వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యంగా ఉండొద్దు.